ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం జగదాంబికానుగ్రహగడాక్షఫలసిద్ధ్యర్థం. అందరికీ కూడా పరాభావనవ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడాను ప్రతి ఒక్కరూ ఆనందకేలి విరాహితాలతో అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ధర్మమైనటువంటి కార్యక్రమాల్లో అత్యంత విరివిగా పాల్గొంటూ సధర్మాన్ని పరిరక్షిస్తూ పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయం గావిస్తూ మీ యొక్క మనోవాంఛనలు పరిపూర్తిగా జగదాంబిగా తీర్చాలని కోరుకుంటూ ఈ పరాభావనవ సంవత్సరం కాలమాన పరిస్థితుల ప్రకారంగా దేశ భవిష్యత్తు ఏ విధమైనటువంటి విధి విధానాలతో ఈ సంవత్సరం ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని పంచాంగ శ్రవణంలో మనం వివరించుకున్నట్లయితే గనక 9 గ్రహాలు వాటి వాటి యొక్క స్థితానుసారము రాజు, మంత్రి, సైన్యాధిపతి, రసాధిపతి, ధాన్యాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అనేటువంటి పదవులు ఈ 9 గ్రహాల్లో ఎవరెవరికి ఇస్తున్నారు, దీనివల్ల మన యొక్క భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రైతు క్షేమదాయకంగా ఉన్నాడా లేదా, సకాలంలో వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయా, పెను ప్రమాదం గురించి ఏదన్నా విపత్తుమైనటువంటి వైరస్లు ఏమైనా ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఉగ్రవాద దాడులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ వెరజుల్లుతాయా, విపరీతమైనటువంటి ధోరణి కలుగుతుందా, అసలు రాజకీయంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. ఇందులో ఈ సంవత్సరంలో రాజుగా గురుగ్రహానికి రాజస్థానాన్ని ఇవ్వడం వల్ల రాజకీయం అత్యంత మనోరంజితంగా ఉంటుంది. రాజకీయంలో ఎప్పుడూ లేని కొత్త కొత్త పొంతలను చూస్తారు, వినూత్నమైన మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకుడిని కూడా ప్రజలు నమ్మేటువంటి ధోరణి కనబడదు. రాజకీయ నాయకులు స్వలాభం కొరకు మాత్రమే పనిచేసేటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ఈ రాజస్థానం గురుడికి ఇవ్వడం వల్ల ఇతర దేశాలన్నీ కూడా మన దేశం యొక్క ఖ్యాతి అనేటువంటిది పెరుగుతుంది. ఆ ఖ్యాతి పెరగడంతో మన దేశం వైపు తొంగి చూడడము, క్రీడా రంగాల్లో మనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడటం అనేటువంటి ఈ సంవత్సరం జరుగుతుంది. పైగా మన భారతదేశ చరిత్ర ఈ సంవత్సరం ఖచ్చితంగా అన్ని దేశాలు పాకి భారతదేశం యొక్క ఖ్యాతి అనేటువంటిది నిలబడే స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా మంత్రిస్థానం కుజుడికి రావడం వల్ల బంగారము, ఎత్తడి, పత్తి, బొగ్గు వీటి ధరలు అమాంతం పెరగడం, పైగా ఆలోచన విధానాల్లో వర్తకుల యొక్క ఆలోచన విధానాల్లో అన్నీ కూడా మారడం, కొత్త కొత్త టెక్నాలజీ అనేటువంటి అభివృద్ధి చెందడం జరుగుతోంది. ఈ మంత్రిస్థానం కుజుడుకు ఉండడం వల్ల విద్యార్థులకు కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. విద్యారంగంలో అనేకమైన అవకతవకలు బయటపడేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇక సైన్యాధిపతిగా చంద్రుడు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా కన్ఫ్యూజ్ అయిన వాతావరణంతో నడుస్తుంటారు. వచ్చేటువంటి మే దగ్గర నుంచి ప్రారంభం చేస్తున్న అక్టోబర్ వరకు కూడాను అనేక రకమైనటువంటి కొత్త వ్యాధులు చెవి చూసేటువంటి విషయం ఈ భారతదేశానికి కనబడుతోంది. ఈ కొత్త వ్యాధులు చర్మానికి సంబంధించి కానీ ముక్కుకు సంబంధించి కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే విధంగా గోచరిస్తోంది. ఇక సైన్యాధిపతి శుక్రస్థానం ఉండడం వల్ల భారత సైన్యం కొత్త ఆయుధాలను ఎగుమతి చేసుకోవడం, టెక్నాలజీ ఉపయోగించుకోవడం, శత్రు దేశాల మీద జయకేతనం ఎగరవేయడం, మనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఈ సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆర్మీ వారు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన విధంతో ఉండడం,
మన యొక్క ఆర్మీ భద్రత మరి కాస్త పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్ఘ్యాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల పంటల్లో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. కొత్త కొత్త పొంగణాలకు వెళ్ళి రసాయనాలతో మాత్రమే పంటలు ఎక్కువ పండేటువంటివి, భూసారం తగ్గిపోయేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల వర్షాల్లో ప్రభావంలో సకాలంలో పడవలసిన వర్షాలు అకాల వర్షాలుగా పడటం, లేదా వడగళ్ళ వాళ్ళు రావడమే కానీ వాతావరణంలో అనేకమైన మార్పులు రావడం వల్ల కుండపోతగా వర్షాలు కురిసి రైతుకి ఇబ్బందిదాయకమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. ఇక రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల పళ్ళ యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా చెప్పులు, తోళ్ల పరిశ్రమల యొక్క ధర పెరుగుతుంది. ముఖ్యంగా ఇనుము, స్టీలు, అదేవిధంగా సిమెంటు, వీటి ధరలు ఆకాశాన్ని ఉండేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. నీరసాధిపతి గురుడు అవుతూ ఉండడం వల్ల శీతల పానీయాలు, మద్యము, వీటి యొక్క ధరలు కాస్త తగ్గుతాయి. అంతేకాకుండా కొబ్బరి బొండాలని కానీ, శీతల పానీయాలు కానీ, ఈ యొక్క ఆహార పదార్థాలు కానీ రేట్లు కాస్త దిగి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో ఎక్కడా కూడా గ్రహణాలు అనేటువంటివి లేవు. మన భారతదేశంలో ఈ సంవత్సరంలో 3 గ్రహణాలు కూడా మనకి కనబడటం లేదు. ఎటువంటి నియమాలు కూడా ఈ సంవత్సరంలో పాటించవలసిన అవసరం లేదు. ఇక ముహూర్తాల విషయానికి వస్తే మూడాలు అనేటువంటివి 15వ తారీఖు జూలై నుండి ఆగస్టు 17వ తారీఖు వరకు కూడా గురుమూఢమి, శుక్రమూఢములు కలుస్తున్నాయి. ఈ మూడాలు అనేటువంటి వాటిలో వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, మట్టి పనులు, భూమి పూజ, ఈ 5 కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు. అయితే ఈ సంవత్సరం అంతా కూడాను ఉన్నతమైనటువంటి స్థితిగతులు, మార్పులు అనేటువంటి చర్యలు సంభవిస్తున్నాయి. ఈ సంవత్సరంలో మన భారతదేశ యొక్క ఖ్యాతి పెరగడం, దాంతో పాటుగా అనేక రంగాలలో ఊహించినటువంటి పథకాలు మన వాళ్ళు సాధించడం జరుగుతుంది. భారతదేశ పటుత్వం, భారతదేశం యొక్క గౌరవం అనేటువంటిది ఈ సంవత్సరం దిశలు వ్యాపించి భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మాత్రం లభిస్తుంది. ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య మనోవాంఛలు పొందుతూ ఉండాలని కోరుకుంటూ, పరాభావనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా శుభాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా జగదాంబిక దుర్గీ కటాక్షం కలగాలని కోరుకుంటూ మీ యొక్క అందరికీ కూడా పరాభావనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ కూడా పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఏ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు, ఈ సంవత్సరం అన్నా సరే అప్పుల బాధ నుంచి గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుందా, నరఘోష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి నివారణలు చేయాలి, అంతేకాకుండా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైన ప్రమాదాలు కానీ, శత్రువులు కానీ, అదేవిధంగా మీరు పడేటువంటి అనేక ఇబ్బందుల నుంచి ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయం. పైగా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే ఈ సంవత్సరంలో ఏ ఏ సమయాల్లో మనం వ్యాపారం ప్రారంభం చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ఆ వ్యాపారాలు కూడా ప్రత్యక్షంగా చేయాలా, పరోక్షంగా చేయాలా అనేటువంటి విషయం. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి చరాస్తులు ఏవైనా సరే ఈ సంవత్సరం మనం అందిపుచ్చుకుంటగలుగుతామా లేదా, ఎటువంటి ప్రమాదాల నుంచి మనం బయటపడడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అనేటువంటి విషయాల్ని మనం ఈ పరాభావన సంవత్సరంలో ఏ రాశి వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరితో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తే మన పనులు అవ్వేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి, ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి రాశి ఎవరు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఒక్కసారి కనుక చర్చించుకుంటే, ఆ చర్చలో మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలతో పాటుగా విదేశీ యాగం కానీ, ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన బంధాల వల్ల కానీ, కొత్త పరిచయాల వల్ల మీకు కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ ఏమున్నాయి, ఏమి లేవు అనేటువంటి విషయాన్ని మనం ఏ రాశి వారికి ఆ రాశిగా విడివిడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ
ల్యాగ్ లేకుండా సింపుల్గా చిన్నగా మనం వివరణ తెలుసుకుందాం. ఈ వివరణ కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను, వ్యక్తిగతమైన జాతకం కాదు, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. పరాభావనవ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చేటువంటి సూచన ఏమిటి, ఆర్థికంగా ఏ నెలలో వీరు నిలబడగలుగుతున్నారు, అనారోగ్య సమస్య కానీ ప్రమాదాలు కానీ పొంచి ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటే, ముందుగా కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యాలు 4 గాను, అవమానాలు 7 గాను చెప్పడం జరుగుతుంది. అయితే వీరు ఈ సంవత్సరంలో ఆలోచనదారులు గుప్తంగా ఉంటుంది. ఏ పనినన్నా ప్రారంభం అయ్యేంత వరకు కూడా ఎవరికీ తెలియజేయరు. ఆర్థికంగా 2 ఇన్కమ్లను జనరేట్ చేసుకుంటారు. ఒకటి స్లీపింగ్ పార్ట్నర్గా బిజినెస్ పెడుతూ, మరొకటి వీళ్ళ వ్యాపారాన్ని కానీ లేదా వీళ్ళ ఉద్యోగాలు కానీ కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా వీరికి అద్భుతమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వీరు ఖచ్చితంగా 2 జీతబత్యాలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది. పైగా గోప్యంగా కొత్త స్త్రీ పరిచయాల వల్ల, కొత్త పురుషుడి పరిచయాల వల్ల వీరు జీవితాన్ని గోప్యంగా కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఖచ్చితంగా వీరు అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పైగా అనవసరమైనటువంటి ఆలోచనలకు కానీ, అనవసరమైన అధిక వడ్డీ కానీ ఆశపడడం అనేది జరగదు. ఏది ఖచ్చితము, ఏది అవాస్తవము, ఏది వాస్తవం అనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి అవకాశం లభిస్తుంది. సొంత ఇంటి కళ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి నెరవేరుతోంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి తాత ముత్తాత ఆస్తి కానీ, కోర్టు సంబంధితమైన విషయాలు కానీ జయకేతనం అనేటువంటి ద్వితీయాంకంలో ఇస్తున్నారు. ద్వితీయాంకంలో వీరికి పట్టింది బంగారంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు రాజకీయంలో ఉన్న వారికి ప్రథమాంకంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ద్వితీయాంకంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారే మీకు పట్టం కట్టేటువంటి అవకాశం ద్వితీయాంకంలో ఏర్పడుతోంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది. కాస్త శ్రమపడాలి. మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయండి విద్యార్థులైతే. పైగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ద్వితీయాంకం కలిసి వస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్త అనేటువంటిది ప్రథమాంకంలో వింటారు. అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం అనేటువంటిది అభివృద్ధి చెందించుకోవడానికి కొత్త పొంతలు ఎంచుకుంటుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏప్రిల్లో మొదలు పెట్టండి. అన్నీ కూడా పనులు చకచక జరుగుతూ ఉంటాయి. ఆటంకాలు జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఈ కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు అనేటువంటివి వచ్చేటువంటి జూన్ నుంచి మొదలు పెట్టుకుని ఆగస్టు వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ జూన్ టు ఆగస్టు వరకు కూడా మీరు ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కాళ్ళకు సంబంధించి, ముఖ్యంగా మోకాలకు సంబంధించి ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. పైగా ఈ కర్కాటక రాశి వారు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ గోప్యంగా చేసేటువంటి స్నేహాలు బయటపడకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడాను ఇంట్లో ఆమదంతో దీపారాధన చేయండి. ఇబ్బందులు అనేటువంటివి ఎక్కడ కొనసాగించే అవకాశం లభించదు. పైగా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను మంచి ఆలోచనలతో నీకంటూ ధనం సంపాదించుకోవడానికి మార్గాలు వెతుకుతూ జయకేతనం ఎగరవేస్తూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు. కానీ ఈ కర్కాటక రాశి వారు వచ్చేటువంటి సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బంగారు ఆభరణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ 2 నెలల్లో మీ యొక్క విలువైన వస్తువులు దాచుకోండి. ప్రతిరోజు కూడా నమో షణ్ముఖాయ నమః అని అనుకోవడం. మెల్లో ఈ కర్కాటక రాశి వారు 6 ముఖాల రుద్రాక్షం ధరించడం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చందనాన్ని అడ్డంగా ధరించండి. మధ్యలో ఆరావాలి కుంకుమని వృత్తాకారంగా పెట్టుకోండి. కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీకు అద్భుతమైనటువంటి చందనం కానీ, అమ్మవారి యొక్క ఆరావాలి కుంకుమను కానీ కావాలన్నా
కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీకు మీ యొక్క సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం ఈ పరాభావనవ సంవత్సరంలో జరిగేటువంటి రాశి యొక్క ఫలితాలన్నిటివి గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా వాటిని అధిగమించడం ఎలాగా, విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఏ మాలను ధరించాలి, ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే జాతకంలో ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా, విదేశాలు వెళ్ళాలి అంటే కనుక ఏది శుభమైనటువంటి సమయంగా ఉంటుంది, అంతేకాకుండా మీ యొక్క జాతకంలో అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి ప్రమాదాల నుంచి తప్పేటువంటి అవకాశం ఎప్పుడు ఉంది అని పూర్తి విషయాన్ని అంతటినీ కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. చాలా వరకు ఆరావాలి కుంకుమ కానీ లేదా సుగంధపరమైన చందనం కానీ మీకు కావాలి, ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ నేను తీసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి. ఆ కుంకుమని మీకు పంపించడం కూడా జరుగుతుంది. సర్వము శ్రీ పరమేశ్వర అనుగ్రహం వస్తు.